ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు. కాపు రిజర్వేషన్ల గురించి ముఖ్యమంత్రి గారితో నేను అడిగాను. ముఖ్యమంత్రి గారు, మీరు ఏ రిజర్వేషన్ పెట్టిన కాపులకు కానీ బీసీలకు కానీ మిగతా కులాలు ఎస్సీలు పెట్టాలనుకున్నా కానీ అన్ని సాధ్యపడే చెప్పండి. ఒక ముఖ్యమంత్రి గారు ఇన్ని మాటలు మార్చారు. కాపు రిజర్వేషన్ ఉందా తీసుకెళ్లి పెట్టారు. దాన్ని పాటించిన మాటలు వినిపించారు మాట. అలాగే వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వారు మాట్లాడేది తుని ఘటన జరుగుతున్నప్పుడు రైల్వే ట్రైను రాష్ట్రంలో దేశంలో అన్ని ప్రాంతాలు అన్ని కులాలు అన్ని మతాలు సర్వస్వం అందరూ సమానంగా చూసుకునే సత్తా ఉన్నది, అర్థం చేసుకునే స్థాయి ఉంది. అందుకని నేను ఒక కులాన్ని నమ్ముకొని రాజకీయాలకు రాలా, అందరినీ సమూలంగా ప్రతి ఒక్కరిని కానీ ముఖ్యమంత్రి గారు ఒక్కొక్క కులాన్ని విడదీసి కాపులకి బీసీలకి గొడవలు పెట్టి మత్స్యకారులకి షెడ్యూల్ ట్రైబులకి గొడవలు పెట్టి ఎస్సీలకి వర్గీకరణ చెప్పి వారి గొడవలు పెట్టి ముఖ్యమంత్రి గారు ఏ పాలసీ చూసినా కులాలను విడదీసే ప్రక్రియ కనిపిస్తా ఉంది. నాకు చాలా బాధ కలిగించే అంశం. ముఖ్యమంత్రి గారు చెప్తున్నాను, నేను నిజంగా ఏదైనా మాట్లాడితే ముఖ్యమంత్రి గారికి మాట్లాడితే నా కులం అని చెప్తా ఉంటారు. కులాన్ని నమ్ముకున్న వ్యక్తి అంటారు. ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్తున్నాను, నేను కులాన్ని నమ్ముకునే వ్యక్తి అయితే తెలుగుదేశం పార్టీకి నేను అన్ని కులాల ఐక్యత ఉండే తప్ప అభివృద్ధి జరగదని చెప్పి చాలా గాఢంగా ఉండే వ్యక్తిని పాటించే వ్యక్తిని.
ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.